అండి. ఇవాళ రేగుపళ్ళు నిలవ పచ్చడి చేస్తాను. మార్కెట్లో కొంచెం పళ్ళు ఒక 2 కేజీ తెచ్చాను. సో నేను ఇది కొంచెం ఉప్పేసి నీటిలో అలా ఊరేస్తాను. ఎందుకంటే దీంట్లో ఏదైనా బ్యాక్టీరియా తర్వాత ఏదైనా ఫంగల్ ఏదైనా ఉంటా కూడా పోతుందని వేసాను. తర్వాత మనకు పురుగు ఉన్న కాయ ఏది పురుగు లేని కాయ ఏదని తెలిసేదికి ఒక చిన్న టిప్పు మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, నేను 2 కేజీ పళ్ళు తెచ్చాను కదా, అన్ని పళ్ళు లోపల మునిగిపోయింది. ఇది పైన ఉన్న పళ్ళన్నీ తేలిపోయింది. చూసారా, పైన పళ్ళు తేలిపోయిందో మనం తీసేయాలి. సో పైన ఉన్న పళ్ళు కొంచెం గొల్లగా ఉంటుంది. సో అది కూడా మంచి పళ్ళే, చూసారా బాగానే ఉంది, కాకపోతే కొంచెం గొల్ల ఉంటుంది. సో పైన తేలిన పళ్ళు మనం తీసేయాలన్నమాట. ఇది పైన తేలిపోయింది పళ్ళంతా. పైన తేలిన పళ్ళు ఒక 1/2 కేజీ పళ్ళు వచ్చేస్తుంది. చూసారా, ఇదిగోండి పైన తేలిపోయిన పళ్ళు, ఇంత పళ్ళు తేలిపోయింది. మిగిలిన పళ్ళన్నీ చూసారా అన్నీ లోపల ఉంది, ఏది కూడా పైన లేదు. ఇది అన్నీ మంచి పళ్ళు మాట. ఈ పళ్ళులో ఎట్టి విధమైన పురుగు కానీ ఎట్టి విధమైన ఇది కానీ ఉండదు. ఆల్రెడీ ఉప్పేసి నేను నానబెట్టాను 1 గంట అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని తీసుకుని నీళ్ళు లేకుండా దీన్ని ఆరేయడమే. శుభ్రంగా కడిగేసి నీళ్ళు లేకుండా ఆరేసి ఇప్పుడు మనం పచ్చడి ప్రాసెస్లో చూసారా, మళ్ళీ నేను తిప్పినా కూడా పళ్ళు తేలలేదు. చూసారా, ఇది మంచి పళ్ళు మాట. ఇది తేలిన పళ్ళు కొంచెం గొల్ల పళ్ళు మాట. అది కూడా బాగానే ఉంది, పురుగు లేదు, బాగానే ఉంది. చూసారా, ఏ పళ్ళు కూడా పైకి తేలలేదు. ఇప్పుడు దీన్ని కడిగి శుభ్రం చేసి ఆరేస్తాం. మనం కడిగి ఇలాగ ఆరేసాం కదండి, దీనిలో మనం మళ్ళీ మంచి పళ్ళు ఏరి తీసుకోవాలన్నమాట. ఇది చూడండి, వాటర్ లేకుండా అన్నీ ఆరిపోయింది, వాటర్ అస్సలు లేవు. ఎందుకంటే నిలవ పచ్చడికి అస్సలు వాటర్ తగలకూడదు. సో ఇదన్నీ చెమ్మన్నీ ఆరిపోయి శుభ్రంగా ఉంది కాబట్టి ఇప్పుడు దీన్ని ఏం చేసుకోవాలంట, దీంట్లో ఉన్న ఈ ముచ్చుకుని చూసారా, దీన్నే తీసేయాలి. తీసేసి ఇప్పుడు దీంట్లో మళ్ళీ మంచి పళ్ళు ఏరుకుంటాం. ఓకేనండి, ఇదిగోండి మన పళ్ళన్నీ ఏరి నేను కొంచెం తినడానికి ఉంచుకున్నాను. ఇది చూసారా, దాంట్లో ఉన్న ముచ్చుకన్నీ మనం ఏరేసాం, ఇదన్నీ అవసరం లేదు. ఇదిగోండి ఇంత పళ్ళు వచ్చింది, అంటే 1.5 కేజీ వచ్చింది. ఎందుకంటే 1/2 కేజీ పళ్ళు పోయింది, పైన తేలిపోయింది. మిగిలిన 1/2 కేజీ పైన నేను ఉంచుకున్నాను. ఇది కేజీ పైన ఉంటుందండి ఇది. సో కేజీకి పైన ఉంటుంది కాబట్టి నేను 100 గ్రామ్ వెల్లుల్లిపాయ తీసుకున్నాను. తర్వాత 3 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మెంతి పౌడరు, కారం తీసుకున్నాను. సో 150 గ్రామ్స్ నేను ఒక చింతపండు తీసుకున్నాను. 150 గ్రామ్ అండి ఇది. తాలింపుకు ఆవాలు, ఏమంటారు ఇది, ఎండుమిరపకాయ, ఇంగువ, జీలకర్ర కూడా నేను చూపిస్తాను మీకు, మర్చిపోయాను జీలకర్ర చెప్పడం. ఇదిగోండి 1 టీ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. 1.5 కేజీ రేగిపళ్ళు తీసుకున్నాను. 100 గ్రాము వెల్లుల్లిపాయ తీసుకున్నాను. 3 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మెంతులు, 1 కప్పు మనకు కారం ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ జీలకర్ర, పోపుకు ఆవాలు, శనగపప్పు, ఎండుమిరపకాయ, ఇంగువ, 150 గ్రామ్స్ 150 గ్రాములు చింతపండు తీసుకున్నాను. ఇప్పుడు ఈ చింతపండు ఏం చేయాలంట, మనం నీళ్ళేసి ఉడకబెట్టుకోవాలి. దీన్ని సరిపడినంత నీళ్ళు వేసుకోవాలి. ఇంకా కొంచెం నీళ్ళు వేసి ఇప్పుడు దీన్ని ఉడకబెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టి ఇప్పుడు దీన్ని ఉడుకుతూ ఉంటుంది కదా, ఇప్పుడు ప్రాసెస్లో వెళ్తాము. పెనం పెట్టాను కదండి, మెంతులు వేసుకుంటున్నాను. మెంతులు సగం వేగిన తర్వాత ఆవాలు వేసుకుంటాను. మెంతులు అవుతూ ఉంది కదండి. ఈ పచ్చడి చాలా మంచిదండి, బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. లాస్ట్ టైం నేను పండు మిరపకాయ తొక్కి పెట్టిన పండు మిరపకాయ ఉంటే ఆ దాంట్లో చేశానండి, చాలా బాగుంది. 2 సంవత్సరం నాకు ఉందండి అది. అసలు ఏమాత్రం కూడా దాని టేస్ట్ కానీ ఏమీ తగ్గలేదు. కలర్ మాత్రం కొంచెం మారింది, కానీ టేస్ట్లో మాత్రం ఇంకా చూసుకోక్కర్లేదు. అది నేను యూట్యూబ్లో పెట్టాను ఆల్రెడీ, మీరు చూడవచ్చు. చూడండి, సగం వేగింది కదా. ఇప్పుడు ఆవాలు వేసేస్తున్నాను. 3 టీ స్పూన్ ఆవాలు వేసాను. మీరు యూట్యూబ్లో వెళ్ళి మంజుల ఆర్గానిక్ లైఫ్ని కొత్త
రేగిపళ్ళు నిలవ పచ్చడిని కొట్ట వస్తుందండి. చాలా బాగుందండి. అది పండు మిరపకాయతో కూడా పచ్చడి పెట్టాను. అది చాలా బాగుంది. సిమ్లో పెట్టి ఇది వేపుకోవాలండి. సిమ్లే పెట్టాలి, హైలో పెట్ట లోపల వేగదు కాబట్టి సిమ్లో పెట్టుకుని వేయించుకుంటా మంచి స్మెల్ వస్తుంది. ఈ జీలకర్ర కూడా ఇప్పుడు వేసేస్తున్నాను. చాలా సింపుల్గా చేసేవచ్చు ఇది. ఇది చూసారా, ఇక్కడ ఇది పొంగుతుంది బాగా, దగ్గరికి సౌండ్ వస్తుంది ఆవాలు. ఇది వచ్చే టైంలో ఇప్పుడు నేను స్టవ్ కట్టేస్తున్నానండి. ఈ వేర్లే ఇది ఆ సౌండ్ వస్తూ ఉంటుంది. స్టవ్ కట్టేస్తాను. సో చూసారా, ఆ వేర్లే అది కొంచెం అలాగా చుట్టుపక్కల ఆడుతుంది అంతేండి. ఇది చల్లారిన తర్వాత మిక్సీ కొట్టుకుంటాం. ఈ లోపల ఇది అవుతుంది కదా, దగ్గర రావాలి. ఇప్పుడు ఇది బౌల్లో సిఫ్ట్ చేసుకున్నాం కదండి. మళ్ళీ పెనం పెట్టాను, తాలింపు వేసుకుంటాము. తాలింపుకు నేను నువ్వుల నూనె వాడుతున్నానండి. నేను నువ్వుల నూనె చాలా బాగుంటుంది. ఇదిగోండి నువ్వుల నూనె నేను వాడుతున్నాను. ఎందుకంటే నువ్వుల నూనె ఎక్కువ రోజులు ఉంటుంది మనకు, పచ్చడి పాడవదు. సో నేను నువ్వుల నూనె దీంట్లో వేసుకుంటున్నాను. ఒక 1/2 kg పైన పడుతుంది. ఓకేనండి, అది వేడెక్కనే. ఈ లోపల మనం వెల్లుల్లిపై ఇది కూడా అవుతుందండి. వెల్లుల్లిపై మిక్సీ కొట్టుకుంటాను కదా, బరకగా మిక్సీ కొట్టుకోవాలి వెల్లుల్లిపై. చింతపండు అయిపోయిందండి. ఇప్పుడు దీన్నే మనం అలా చల్లారించాను. ఇప్పుడు నూనె కూడా కాగుతుంది కదా, ఇప్పుడు మనం పోపు వేసుకుంటాము. ఇదిగోండి నేను ఇదన్నీ వేసేస్తున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లిపై పేస్ట్ ఇంత తీసాను కదా, దీంట్లో నేను సగం వేస్తాను. దాంట్లో సగం ఉంచేస్తాను. నా దగ్గర కరివేపాకు లేదండి, సో ప్రాబ్లం లేదు, కరివేపాకు లేదంట. ఈ చిట్టపట్ల అయినవన్నీ మనం మొదలు ఆఫ్ చేసేస్తాం స్టవ్. లోపల ఆవాలు పేలుతుందండి. నేను స్టవ్ కట్టేస్తున్నాను. స్టవ్ కట్టేస్తానండి. ఇప్పుడు వెల్లుల్లిపై వేసేస్తున్నాను. సగం వెల్లుల్లిపై వేస్తున్నాను. చిన్న పొరపాటు అయిందండి. ఇది పొంగిపోయింది. అసలు పొరపాటు అవడం కూడా మనం నేర్చుకోవడానికే. నేను చిన్న పెనం పెట్టాను, దాంట్లో ఏంటంటే నూనె పొంగింది. సో వెంటనే స్టవ్ ఆఫ్ చేస్తాను, లేదంటే ఫైర్ వచ్చి ఉంటుంది. సో వెంటనే ఆఫ్ చేస్తాను. ఫ్యాన్ వేసిన వెంటనే అది కొంచెం తగ్గి కూల్ అయింది. ఇప్పుడు మనం మిక్స్ చేసుకుంటామండి. చల్లారింది, ఇంకా చింతపండు మిక్సీ కొట్టలేదు. సో ఈ నూనె దీంట్లో పోసేస్తున్నానండి. వెంటనే నేను తీస్తాను. నూనె వేస్తాను కదా, ఇది పొడి చేసి పెట్టాను కదా, ఆవాలు మెంతులు జీలకర్ర పొడి అండి ఇది. ఓకేనా, అది వేస్తాను. కారం వేసేస్తున్నానండి. కారం ఇది, ఉప్పు వేస్తున్నాను. సో ఈ ఉప్పు ఇది మిక్సీ కొట్టాను కదా, మిక్సీ కొట్టాను. కళ్ళు ఉప్పు అండి, కళ్ళు ఉప్పు మిక్సీ కొట్టుకున్నాను. సో అందుకే ఆ కలర్ ఉంది అది. సో కళ్ళు ఉప్పు వేసుకున్నాను. మిగిలిన వెల్లుల్లిపాయ వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుంటాను. ఇదిగోండి చింతపండు, ఉప్పు, కారం, వెల్లుల్లిపాయ ఆ పొడి అండి. ఇప్పుడు ఇదన్నీ వేసుకున్నాం కదా, ఒక్కసారి మనం కలుపుకుంటాము. ఎందుకన్నా కొన్ని చేతులు కలుపుతున్నాను, గరిటెలో కలపలేదు. ఉప్పు కూడా వేసుకున్నాను, కారం వేసుకున్నాను. సో ఇది ఎలా ఉంది చూద్దాం. కానీ ఆయిల్ సరిపోదు అనుకుంటున్నాను. అన్నీ వేసుకున్నాను కదా,
చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. వెల్లిపాయ అన్నీ వేసాం కదా, ఊరిన తర్వాత రేపుడుకు చాలా చాలా ఎమ్మి టేస్ట్ ఇస్తుంది. ఇది వేడి వేడి అన్నంలో కలుపుకొని నెయ్యి కూడా అవసరం లేదండి, అంత టేస్ట్ ఉంటుంది. సో రెండు సంవత్సరం ఆల్రెడీ నాకు 2 సంవత్సరం ఉందండి పచ్చడి, ఏమాత్రం కూడా ఇది అవ్వలేదు. ఇదిగోండి లాస్ట్లో నేను ఈ మాత్రం కొంచెం షుగర్ వేస్తున్నాను. సో ఉప్పు, కొంచెం ఆయిల్ పట్టింది, ఆయిల్ వేసాను. ఇదిగోండి అంతే, పచ్చడి మనకు రేపుడుకు ఎలా ఉంది మనం చూస్తాము. ఇప్పుడు దీన్ని అలాగా మనం ఎత్తి పెట్టడమే, చూసారా. ఇప్పుడు దీన్ని అన్నీ అణసి పెట్టి నొక్కేసి అన్నీ ఆ పళ్ళు అన్నీ లోపలికి వెళ్ళినట్టు, ఎందుకన్నా దానికి ఉప్పు కారం అన్నీ పట్టాలి కదా. ఉప్పు కారం అన్నీ పట్టారండి. రేపు మనకు కారం కావాలంట, కారం, ఉప్పు సరిపోతా, ఉప్పు అన్నీ వేసుకుంటా కరెక్ట్గా సరిపోతుంది. పళ్ళన్నీ కనిపించకుండా మనం పెట్టేసాం. చూసారా ఎంత మనకు పచ్చడి రెడీ అయింది కదా. ఈ వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అప్పుడు నేను పెట్టిన వీడియో మీకు వస్తుంది. ఓకేనండి, మంచి మంచి వీడియోస్ పెడతాను మీకు. ఇదిగోండి మన రేగిపల్లి పచ్చడి 3 రోజుల తర్వాత ఇలా ఉంది, చూసారా. ఇది మన అలా బాటిల్లో ఎత్తి పెట్టుకుంటా మనకు సంవత్సరం పొడుగు మనకు ఈ పళ్ళు పచ్చడి ఉంటుంది. ఇది తిన్నప్పుడు మంచి టేస్ట్, పుల్ల పుల్లగా తీయగా ఉంటుంది. అదొకటి. తర్వాత ఆరోగ్యం కూడా మంచిదండి, రేగిపళ్ళు మంచిది కదా. సంవత్సరం పొడుగు మనకు ఇంట్లో మనం తినవచ్చు, కానీ మనకు సంవత్సరం పొడుగు ఉండదు కదా. సో కాబట్టి మనం కొంచెం కొంచెం తినడమే. ఈ వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అప్పుడు నేను పెట్టిన వీడియో మీకు వస్తుంది. చూసారా పళ్ళు కూడా చూసారా, చెక్క చెదరలేదు, అలాగే ఉంది. ఇది తిన్నప్పుడు మంచిగా ఉంటుంది మనకు. ఓకేనండి, ఉంటానండి. అయితే మీరు కూడా చెయ్యండి. ఇప్పుడు మనకు దొరుకుతుంది జనవరి టు ఫిబ్రవరి మనకు పళ్ళు దొరుకుతుంది రైతు బజార్లో, కానీ ఇంకెక్కడన్నా కాయగూరలు అమ్మే వాళ్ళ దగ్గర దొరుకుతుంది. జనవరి టు ఫిబ్రవరి వరకు మనకు దొరుకుతుంది, తర్వాత మనకు దొరకదు అన్నమాట. సో జనవరిలోని ఫిబ్రవరికి చూడండి ఎక్కడన్నా దొరుకుతా, తీసుకుని వచ్చి ఇలాగా పచ్చడి పెట్టుకోండి. చాలా బాగుంటుంది, యమ్మీగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సరే అండి, అయితే ఉంటానండి, బాయ్.